మంగా 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 అమ్మ మంగా 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 శశి మంగ ఇక్కడ ఎవరికి తెలుసు? ఏంటి ఏమన్నా ఇక్కడ ఎక్కడ ఉండి లేరా. ఎక్కడ ఉండడం ఏంటి? మీరు చూడలేదా? నా పిల్లల్ని చూసుకోవడానికే నాకు టైం లేదు, మళ్ళీ ఇంకొక నేను చూసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు శశి? మన మీద నమ్మకంతోనే కదా దివ్య మంగని ఇక్కడ వదిలేసి వెళ్ళింది. ఇంట్లోనో బయట ఎక్కడో ఆడుకుంటూ ఉంటుందిరా, కంగారెందుకు? హెల్త్ బాలేని పిల్లను అలా ఎలా వదిలేస్తారు మీరు? మన పిల్లల గురించి ఎప్పుడైనా ఇంత జాగ్రత్తగా పట్టించుకున్నారా? మన పిల్లలు మంగా వేరు వేరు కాదు. మంగా మంగా ఏందమ్మా చేసి అభి ముందు అట్ట బయటపడమాకో. మంగ అంటే ఇష్టం ఉన్నట్టు నటించు. అవునమ్మా, అసలే అభికి కోపం. నువ్విలా మాట్లాడితే ఇంకా కోపం వచ్చి మంగను పంపించటం మాని దివ్యన ఇంటికి తీసుకొచ్చేస్తాడు. తీసుకురానియండి, అప్పుడు నేనేంటో చూపిస్తాను. మంగా మంగా ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదు మావయ్య. ఒంటరిగా కూర్చున్నావు ఎందుకు? జయశ్రేయాలతో ఆడుకోవచ్చు కదా. నేను ఆడుకోవద్దని మమ్మీ చెప్పింది. ఎందుకు ఆడకూడదు? ఆడితే అలసిపోతాను, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాను, హాస్పిటల్కి వెళ్ళాలి. మమ్మీ టెన్షన్ అవుతుంది. ఈ మావయ్య ఉండగా నీకేం కాదమ్మా. నిన్ను కాపాడుతాను, కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు మా అమ్మవి. అమ్మమ్మ ఎందుకు చనిపోయింది మావయ్య? తాతయ్య అంటే అమ్మమ్మకి ప్రాణం. తాతయ్య చనిపోయాక అమ్మమ్మ కూడా చనిపోయింది. నేను కూడా అమ్మమ్మలో చనిపోతానా? మగ అలా అనకమ్మా. అప్పుడు నాన్న కోసం చనిపోయి మళ్ళీ మా కోసం పుట్టావు. మరి నా హార్ట్లో హోల్ ఎందుకుంది? అదేం లేదమ్మా, నీకేం కాదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ అంకుల్ చెప్పారు. నేను పంపించిందే ఆ దేవుడమ్మా. ఎవరు చెప్పినా నువ్వు మాతోనే ఉంటావు. సరేనా? లోపలికి వెళ్దాం. పద పద. రా, కూర్చో. కూర్చోమ్మా, భోంచేద్దాం. శశి, వడ్డించు. వద్దు మావయ్య, ఆకలిగా లేదు. అట్ట అనకూడదమ్మా, తినాలి. తిని ఆడుకోవాలి మంగా. తర్వాత తింటాను. సరే, కాసేపు ఆగి మన ఇద్దరం తిందామా? మావయ్య, మమ్మీతో మాట్లాడాలనుంది. మీ ఫోన్ ఇస్తారా? ఇప్పుడొద్దమ్మా, మనం తర్వాత మాట్లాడదాం. మాట్లాడనివ్వండి, ఏమవుతుంది? చిన్నపిల్ల తల్లిని విడిచిపెట్టి ఎంతసేపు ఉంటుంది అవి? ఫోన్ చేసి 2 మాటలు మాట్లాడిస్తే ఆ బెంగ తీరిపోతుందిరా. పాప గురించి ఇప్పుడే ఆ ఇంట్లో తెలియకూడదని పెద్దావిడ చెప్పారు. మళ్ళీ ఫోన్ అది ఇది అంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది.
మంగ ఇక్కడున్న ప్రాబ్లమే కదండి. చిన్నపిల్ల కదా, తల్లిని వదిలి ఎక్కువ రోజులు ఉండలేదు. అవునబి, వీలైనంత త్వరగా మంగను ఆ ఇంటికి పంపించాలి. తల్లి బిడ్డని వేరు చేయడం చాలా పాపం రా. వాళ్ళను వేరు చేయాలని నాకు లేదు, కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా. ఉమ్. మంగా, మంగెక్కడా? మంగా, 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 మంగా. మంగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మంగా. హర్ష వాళ్ళ నాన్నగారితో గొడవ పడకుండా ఆపలేకపోయాను. ఇంటి నుంచి వెళ్ళిపోకుండా ఆపలేకపోయాను. అప్పుడు హర్షకి ఏం చెప్పాలో నాకు తెలియలేదమ్మా. నువ్వు చక్కగా చెప్పావు. కాకపోతే హర్ష ఏమైనా బాధపడ్డాడేమో. వెళ్ళొకసారి మాట్లాడమ్మా. ఆ పని చేయబోతున్నాను అత్తయ్య. త్వరగా లిఫ్ట్ చేయి మమ్మీ, నీతో మాట్లాడాలి. ఏవండి, నేనన్న మాటలకి ఫీల్ అయ్యారా? ఎందుకు మమ్మీ లిఫ్ట్ చేయట్లేదు? ఏమైంది? మనం ఇక్కడ ఉండాలని అత్తయ్య గారు కోరుకుంటున్నారు. మీరెంత చెప్పినా అత్తయ్య గారు మనతో రారు. మనం ఇక్కడుంటేనే ఆవిడ క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అందుకే అలా మాట్లాడాను. మీరు హర్ట్ అయి ఉంటే సారీ. అయ్యో, అదేం లేదండి. కానీ ప్రతిసారి మా నాన్న మా అమ్మను అవమానిస్తూ బాధ పెడుతుంటే నా కోపంగా ఉంది. ప్లీజ్ మమ్మీ, ఫోన్ ఎత్తు మమ్మీ, మాట్లాడాలి మమ్మీ. ఒకరు అరిచినప్పుడు ఇంకొకరు మౌనంగా ఉండాలి. ఒకరు ఆవేశపడితే ఇంకొకరు ఆలోచించాలి. అప్పుడే బంధాలు నిలబడతాయండి. ఇద్దరూ అరుచుకుంటే బాధను పెరిగి గొడవలవుతాయే కానీ సమస్య పరిష్కారం కాదు. పరిష్కారం లేదనే ఈ ఇంటి నుంచి పారిపోయాను. మీరు ప్రయత్నిస్తాను అంటున్నారు. వాడు మారతారనే నమ్మకం నాకైతే లేదండి. పోనీ నా మీద నమ్మకం ఉందా?
మీ వదిన గారిది. వదినే? మీ అన్నయ్య పెళ్ళాం. వాట్? ఇంటి నుంచి వెళ్లిపోయిన మీ అన్నయ్య తిరిగి వచ్చాడు. వస్తూ వస్తూ వదిన్ని వెంట పెట్టుకొని వచ్చాడు. అన్నయ్య తిరిగి రావడమే వండర్ అనుకుంటే బోనస్ గా వదిన కూడా వచ్చిందా? మీ పెద్దమ్మ తీసుకొచ్చింది. ఏంటి విషయం? ఎవరో పాప ఈ ఫోన్ కి కాల్ చేసి మమ్మీ కావాలని అడుగుతుంది. ఏంటి? ఎవరో పాప కాల్ చేసి మమ్మీ కావాలంటుందా? ఏదిటివ్వు. హలో, ఎవరు పాప? మా మమ్మీని పిలవండి. నువ్వెవరు? మా మమ్మీ డాక్టర్ని. ఇది మీ మమ్మీ ఫోనా? అవును. నిజంగా ఇది మీ మమ్మీ ఫోనా? మా మమ్మీతో మాట్లాడాలి. త్వరగా మా మమ్మీకి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండు పాప. ప్రసాద్, ప్రసాద్, హాయ్ డాడ్. హాయ్. ఏంటి పిలిచావు? మీ కోడలి ఫోన్కి ఎవరో పిల్ల ఫోన్ చేసి మమ్మీ కావాలి పిలవండి అని అడుగుతుంది. వాట్? వాళ్ళకి ఈ రోజే పెళ్ళయిందన్నారు, అప్పుడే పాపేంటి? ఏమో, పెళ్లికి ముందే పిల్లల్ని కన్నారో లేక పిల్ల తల్లినే పెళ్లి చేసుకున్నాడో నీకు నాకు ఏం తెలుసు? మావయ్య గారు పిలిచారంట. నీ కూతురు ఫోన్ చేసిందమ్మా, మాట్లాడు. తన కూతురు ఫోన్ చేయడం ఏంటి పిన్ని? అదే మేము అడగాలనుకుంటున్నాం. పెళ్ళై 24 గంటలు కాలేదు, అప్పుడే కూతురేమిటి? భగవంతుడా, మంగ ఫోన్ చేసిందా ఏంటి? ఏం మాట్లాడరేంటి? అది ఇది కాదు. ఈ ఫోన్ నీదేనా? అవును మావయ్య. ఈ ఫోన్కు ఒక కాల్ వచ్చింది. ఒక చిన్నపిల్ల మాట్లాడుతూ మమ్మీ కావాలి మమ్మీ కావాలంటోంది. నీ కూతురేనా?
ఆ కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చింది? దేవుడా, ఇది అన్నయ్య నంబరు. అన్నయ్య ఫోన్ నుంచి మంగ కాల్ చేసిందా? అడుగుతున్నది నిన్నే. ఆన్సర్ మీ. ఇది కోర్టు కాదు నాన్న, ఇల్లు. తను క్రిమినల్ కాదు, మీ కోడలు. ఏదో కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేసినట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు ఉండండి. బాగుంది. అబ్బాయి గారు ఆవేశపడ్డం, కోడలి గారు సర్ది చెప్పడం. ఏ మీరు మా నాన్నగారిని కూల్ కూల్ అని సర్దట్లేదా? ఈ బోరింగ్ డిస్కషన్ ఎందుకు బ్రో? ఫస్ట్ ఆ పాపకు కాల్ చేయండి. ఫోన్ చేయి. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, మాట్లాడు మమ్మీ. ఏమైంది మమ్మీ? నీతో మాట్లాడాలని కాల్ చేశాను మమ్మీ. మాట్లాడు. సైలెంట్గా ఉన్నావే? హలో, ఎవరు? అంజీ సార్, నేను సార్. మంగ దివ్యకు ఫోన్ చేసిందా? మంగ ఇటువమ్మ. హలో, మీరెవరండి? ఎవరా పాప? అరే, మా మిస్సెస్కి కాల్ చేసి మమ్మీ అంటోంది. సారీ సార్, వాళ్ళ మమ్మీకి ఫోన్ చేయబోయి మీ నెంబర్కి చేసినట్టుంది. రాంగ్ నెంబర్ సార్, రియల్లీ సారీ. రాంగ్ నెంబర్ అంట. ఇప్పుడు మీ డౌట్ క్లారిఫై అయిందా? అసలు ఇలాంటి అనుమాన పిశాచాల మధ్య మనం ఉండాలా అమ్మా? వచ్చిన రోజే ఇన్ని అనుమానాలు, అవమానాలు. వీళ్ళ మధ్య మనం జీవితాంతం బతకాలా? అత్తయ్య మామయ్య స్థానంలో ఎవరున్నా వాళ్ళకొచ్చిన డౌటే వస్తుందండి. అనుమానం వచ్చి అడిగారు, అందులో తప్పే ఉంది. ఇలా అన్నిటికీ అనుమానిస్తే ఎలా? కనీసం మనుషుల మీద నమ్మకం ఉండాలి కదా. ఒరేయ్, నా ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండను అని బయటికి వెళ్ళిపోయావు. సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చావు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు. కోడలు అన్నావు. ఇది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చింది. ఏ విధంగా నమ్మాలి మిమ్మల్ని? మీరన్నది నిజమే మావయ్య. ఎంత కష్టమైనా మీ నమ్మకాన్ని సంపాదిస్తాను. అందుకు మాకు ఒక అవకాశం ఇవ్వండి చాలు. పదండత్తయ్య, రండి. ఖచ్చితంగా తను నీలాగా లాయర్ అయి ఉంటుంది ప్రసాద్. లేదంటే ఇంత లౌక్యమా? లౌక్యమా లేక రాంగ్ నెంబరా?
దీపు దీపు మామ్ సుదీప్ అని పేరు పెట్టి దీపు అని పిలుస్తావేంటి? నువ్వు ఈ ఇంటికి దీపానివరా? హ. పున్నమి చంద్రుడివి. ఇంకేం చంద్రుణ్ణి? సూర్యుడు తిరిగొచ్చాడు కదా. ఇక నీకు నాకు అమావాస్యే. వాడు వస్తాడని ఊహించలేదురా. పెళ్లి చేసుకొని వస్తాడని అస్సలు ఊహించలేదు. నాకు వదిన పైన డౌట్ ఉంది మామ్.